ఒకసారి నా శారీ మొత్తం చూసేసేయండి. చాలా బాగుంది కదా! వైట్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్‌లో పిచ్చివాయి కాన్సెప్ట్‌లో తీసుకున్నామండి. ఇలాంటి శారీస్ మీకు కావాలంటే వచ్చేయండి మన ఛానల్‌లోకి. హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎన్‌టి శారీస్ ఫ్రమ్ లతా కలెక్షన్స్. నేను మీ లత అండి. మంచి మంచి డిజైన్స్‌తో వచ్చేసాను. మంచి కాన్సెప్ట్‌తో వచ్చేసాను. ఎంఎన్‌టి శారీస్ 10% ఆఫర్‌తో. ఓకేనా? మన 50,000 అయిన సందర్భంగా అనమాట. ఫాస్ట్‌గా చూపించేస్తాను. ఫాస్ట్‌గా మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఫస్ట్ శారీ అండి. నేను కట్టుకున్న శారీయే. చాలా డిజైన్స్ ఉన్నాయండి. వైట్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్‌లో పిచ్చివాయి కాన్సెప్ట్‌లో తీసుకున్నాం. చాలా బాగుంది కదా! ఇది కోటాలో వేసాము. ఓకే. ఇదొచ్చి పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. ఫాస్ట్‌గా చూపిస్తాను. 990 ఫ్రీ షిప్పింగ్, 10% ఆఫ్ అండి. ఆహ్, ఇంకొక నెక్స్ట్ శారీ అండి. సేమ్ వైటే కానీ బ్రౌన్ కలర్ కాంబినేషన్‌లో 2 కలర్ కాంబినేషన్స్‌లో ఒకే డిజైన్ అనమాట. ఓకేనా? ఇదిగోండి మన ఎంఎన్‌టి లోగో. ఇవొచ్చేసి ఒక మేడం వచ్చేసి ఎంఎన్‌టి మీ దగ్గర తీసుకునేది లోగో రాలేదంటే, అంటే రీసెంట్‌గా చేసిన పల్లులకి వాళ్ళు పెట్టడం మర్చిపోయారు. నెక్స్ట్ టైమ్ జాగ్రత్త పడతానండి. ఇదొచ్చేసి పల్లు అండి. ఇది బ్లౌజ్. ఓకేనా? 990 ఫ్రీ షిప్పింగ్ అండి. దాని మీద 10% ఆఫ్. ఇంకా అస్సలు మిస్ చేసుకోవద్దు. సమ్మర్‌కి ఇప్పుడే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే ఎన్ని ఆఫర్‌లు ఉంటాయో నేను కరెక్ట్‌గా చెప్పలేను. సంపంగి కలర్‌కి మస్టర్డ్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్‌లో మొత్తం వచ్చేసి కలంకారీ డిజైన్ తీసుకున్నామండి. ఇది వచ్చేసి పళ్ళు. పళ్ళు మీద మన ఎంఎన్‌టి. తర్వాత వచ్చేసి బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్‌కి మామూలు ఫ్యాన్స్ కాదండి. ఈ హట్ డిజైన్‌కి. ఫస్ట్ టైమ్ లతా కలెక్షన్ విజిట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి శారీస్ మీరు మిస్ అవ్వకూడదు కదా! నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. ఇంత మంచి శారీస్ ఇస్తున్నాం కాబట్టి చూసిన వాళ్ళందరూ హ్యాపీగా ఒక లైక్ వేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి హట్ డిజైన్ అండి. అందరికి ఫేవరెట్ డిజైన్ పింక్, నెక్స్ట్ వచ్చి బ్రౌన్ కలర్‌కి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఇది వచ్చేసి పళ్ళు. ఇది సారీ ఇది బ్లౌజ్. బ్లౌజు తిరగబడి కుట్టారండి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి బ్రౌన్ కలర్‌కి వైట్ కలర్ గ్యాప్ బార్డర్‌లో బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో కలంకారీ డిజైన్. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్. ఇదిగోండి దీనికి రాలేదు చూసారా? ఎంఎన్‌టి అని దీనికి రాలేదు. అంటే కొత్త పల్లులకి కంప్యూటర్‌లో డిజైనింగ్ చేసేటప్పుడు వాళ్ళు మిస్ చేసినట్టున్నారు. నేను నెక్స్ట్ జాగ్రత్త పడతాను. కోకో కలర్‌కి బ్రౌన్ అండ్ గచ్చ కలర్ కాంబినేషన్‌లో హట్ డిజైన్. చాలా వరకు వచ్చాయి. వేటికో కొన్నిటికి మాత్రం రాలేదు. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. నేనొచ్చేసి దీనికొచ్చేసి ఇంతకుముందు వైట్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఒక డిజైన్ చేశాం గదా! అది తుక్కుగా అమ్మాం. మామూలుగా అమ్మలేదు. పిచ్చగా అమ్మాము. దాని బ్లౌజ్ నేను పైరప్ చేసేసుకున్నానండి. నాకు గాని మ్యాచింగ్ అయితే పర్టిక్యులర్‌గా ఆ శారీకి ఆ బ్లౌజే ఉండాలని లేదు. దేనైనా పైరప్ చేసేసుకుంటా. ఇదొచ్చి కోకో కలర్‌కి బ్రౌన్ కలర్ కాంబినేషన్‌లో హాఫ్ బార్డర్ డిజైన్. ఇవన్నీ వచ్చేసి నిన్న ఈవినింగ్ వచ్చిన శారీస్. ఎండ తగ్గిపోయాక. నెక్స్ట్ వచ్చేసి పింక్‌కి వచ్చి బ్లాక్ కలర్ కాంబినేషన్‌లో గ్యాప్ బార్డర్ అండి. ఇది వచ్చేసి పళ్ళు, ఇది సారీ ఈ బ్లౌజ్ మిస్ అయింది. వేరేది వచ్చింది. పోయి చూసి రాపో. వేరే తీసుకురా. నెక్స్ట్ సారీ అండి. ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. వైలెట్ కలరు. ఇది వచ్చేసి ఏదో మరక ఏదో కాదండి. మనకు డై చేసేటప్పుడు జస్ట్ అంటింది. ఇంతవరకు కట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్. ఈ డై చేస్తారు కదా! డై చేసినప్పుడు అయింది. లేదా ప్రింటింగ్ అప్పుడు. దాన్ని కొద్దిగా కట్ చేసుకోండి. అది మిస్ ప్రింట్ ఏదో కాదు. మాన్యువల్‌లో వస్తూ ఉంటాయి కదా! పల్లకిలో పెళ్లి కూతురండి. ఇవి 2 డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి టమాటా పింక్‌కి గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో వైట్ గ్యాప్ బార్డర్ అండి. ఇదంతా సారీ. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్. 100 కౌంట్‌లో, స్క్రీన్స్‌లో, ఇంత మంచి కాంబినేషన్‌లో, ఇంత మంచి ప్రైజింగ్‌లో లతా కలెక్షన్‌లో తప్ప ఎక్కడ దొరకవు కదా! బ్రౌన్ కలర్‌కి మస్టర్డ్ కలర్‌కి ఆరెంజ్ కలర్ బార్డర్. రెడ్ కలర్ అండి. సారీ. ఆ రెడ్ కలర్ బార్డర్. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్.
పల్లకిలో పెళ్లి కూతురు ఇంకొక సేమ్ కలర్ కాంబినేషన్లో పల్లకిలో పెళ్లి కూతురు అండి. ఇంకొక డిజైన్, 2 డిజైన్స్ ఉన్నాయని చెప్పాను కదా మన దగ్గర. ఇదండి శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే, యాక్చువల్గా సండే మన స్టోర్ ఉండదండి. ఎందుకంటే సండే ఎంతమంది కాల్ చేసినా కూడా మా వల్ల అయితే అవ్వదు. కానీ ఏంటంటే ఈ పండగ వస్తుంది కదా, టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ మేము సండేనే ఫ్రీగా ఉంటున్నామని కాల్ చేస్తున్నారు. అందుకని ఫెస్టివల్ అయ్యేంత వరకు, సంక్రాంతి అయ్యేంత వరకు ఎన్ని సండేస్ వస్తే అన్ని సండేస్ మాత్రం ఓపెన్ చేద్దాం అనుకుంటున్నామండి. ఒక రేపు రేపు మాత్రం షాప్ ఓపెన్లోనే ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్. ఇది శారీ అండి. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్. నెక్స్ట్ శారీ డార్క్ వైలెట్ కలర్, అదే మనం నేరేడు పండు కలర్ అంటాం కదా, దానికి పింక్ కలర్ గ్యాప్ బార్డర్లో సన్న డిజైన్, సింపుల్ డిజైన్, చాలా బాగుంది. నెక్స్ట్ శారీ అండి, ఎక్స్ట్రాడినరీ శారీ అండి. మెరూన్కి మస్టర్డ్ అండ్ బ్రౌన్, లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో కలంకారీ డిజైన్ భలే ఉంది కదా చీర, సూపర్గా ఉంది. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్. చాలా వరకు ఉన్నాయండి ఎంఎన్టీ లోగోస్, చాలా వరకు ఉన్నాయి. కొన్నిటికి మాత్రమే, రీసెంట్గా వచ్చిన పళ్ళుస్కి మాత్రమే మిస్ అయింది. నెక్స్ట్ వచ్చేసి చందనం కలర్కి మెరూన్ కలర్ అండి. శారీ చూడండి అసలు ఎట్లాంటి డిజైన్స్ ఉన్నాయి చూడండి. కాస్ట్లీ శారీస్ మీ డిజైన్ మీద కూడా ఇచ్చేసాం ఈసారి. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్. బ్రౌన్ కలర్కి గచ్చ కలర్ కాంబినేషన్ అండి, సూపర్ కాంబినేషను. చాలాసార్లు చేసాం ఈ డిజైన్, ఈ కలర్ కాంబినేషన్ ఎప్పుడు చేసినా హాట్ కేకే. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్. నెక్స్ట్ సారీ అండి, పీచ్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్. నా బ్లౌజ్ కూడా సరిపోతుంది. చాలా బాగుంది కదా. శారీ అంత ఎలా ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి పింక్ కలర్కి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో, ఇది కూడా పిచ్వాయ్ కాన్సెప్ట్ ఏనండి. శారీ అంతా ఉంటుంది ఇట్లాగా, ఓకేనా. పళ్ళు, ఇది బ్లౌజ్. నెక్స్ట్ సారీ అండి, గ్రీన్కి గ్రే కలర్ కాంబినేషన్లో ఆల్ ఓవర్ ప్రింట్. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్. నెక్స్ట్ సారీ అండి, పీచ్ కలర్కి గచ్చ కలర్ కాంబినేషన్, గచ్చ గ్రీన్ కాంబినేషన్లో ఆల్ ఓవర్ ప్రింట్, బంతిపూల్ డిజైన్. సెల్ఫ్లా వచ్చిందండి, ప్రింటింగ్ సెల్ఫ్ ఇచ్చాం. ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్. నెక్స్ట్ సారీ అండి, బటర్ఫ్లై డిజైను, పీకాక్ బ్లూ కలర్కి మ్యాంగో ఎల్లో కాంబినేషన్లో గ్యాప్ బార్డర్ అనమాట. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇందాక ఒక కలర్ చూపించాను కదా, అందులోనే ఇంకొక కలర్, ఇంకో సేమ్ డిజైన్, కలర్ కాంబినేషన్ వేరండి. గంధం కండి, శాండిల్ కలర్కి చందనం కలర్, మస్టర్డ్ కలర్ కాంబినేషన్లో గ్యాప్ బార్డర్ అండి. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్. ఇది మాత్రం నాకు భలే నచ్చిందండి ఈ శారీ. ఎందుకంటే క్రాస్ పట్టీలు తీసుకున్నాం కదా, డిజైను ఆల్ ఓవర్ ఇస్తే ఎలా ఉంటుందని చెప్పేసి చూసామన్నమాట. భలే బాగా వచ్చింది. నాకు బ్లౌజ్ సెట్ కాలేదు, లేదంటే ఈ శారీ కట్టుకోండేదాన్ని. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్. కట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ చీర. గ్రేకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఇదండి సారీ అంతా. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్. నెక్స్ట్ సారీకి మనోహర గ్రీన్కి మనోహర పాచి కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్. నెక్స్ట్ వచ్చి చిడియా డిజైన్ అండి, హాఫ్ బార్డర్, పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్.
ఇది శారీ అంత ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి కాదండి, 3, 4 తీసుకోండి. కావాల్సిన వాళ్ళు 10 అయినా తీసుకోండి. ఎందుకంటే ఇంత మంచి డిజైన్లు, ఇన్ని రకాలు పెట్టుకుంటే ఆఫర్ ఒక 10 శారీసో, 20 శారీసో మాక్సిమం 40, 50 పెట్టుకుంటారు. లతా ఏందండి 300 తీసుకొచ్చేస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కదా! అందుకోసమే తీసుకొచ్చేసా. కాబట్టి మీరు మిస్ చేసుకోకుండా హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. నేరేడు పండు కలర్‌కి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్. ఇది చాక్లెట్ కలర్ అని అనడానికి నాకు చాక్లెట్ కలర్ లాగా అనిపించట్లేదండి. అందుకే తెలుగైనా పర్వాలేదని చెప్పేసి నేరేడు పండు కలర్ అని క్లియర్‌గా చెప్తున్నా. నాకు అలాగే అనిపిస్తుందది. మేము డైయింగ్ కలర్స్‌లో రాసేటప్పుడు మాత్రం చాక్లెట్ అని రాస్తాం. కలరు అది చాక్లెట్ కలరే మా డైయింగ్ కలర్స్‌లో. కానీ చూపించేటప్పుడు నీట్‌గా ఉండాలి కదా! నెక్స్ట్ వచ్చి ఇందాక ఒకటి మిస్ అయింది కదండీ! బ్లౌజు వేరేది కుట్టేశారనమాట. సో, అది నేను చెక్ చేసుకుంటాను. ఇది వచ్చేసి పింక్‌కి బ్లాక్ కలర్‌లో గ్యాప్ బార్డర్ అండి. శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్. ఎన్ని డిజైన్స్ చూపించానో కూడా నేను లెక్కేసుకోలేదు. 28 ఏదో అనుకుంటున్నా. ఎన్నైనా కానియండి, మీకోసం చాలా శారీస్ తీసుకొచ్చాను. నియర్లీ 300 శారీస్ ఆఫర్‌లో పెడుతున్నాను. హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. మళ్ళీ ఎప్పుడు ఆఫర్ ఉంటుందో అంటే సంక్రాంతికి ముందు ఉంటుంది. కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. లతా కలెక్షన్స్ మాదే కాదు, మీది కూడా.